హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఇంట్లో అయితే సంక్రాంతి హడావుడి అప్పుడే మొదలైపోయిందండి. రోజుకు ఒక వెరైటీ వంటకం చేసుకోవాలి, పిండి వంటలు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఈ ఇయర్కి అయితే ముందుగా లడ్డూతోటి స్టార్ట్ చేసామన్నమాట. అసలు లడ్డూ చేయడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా టేస్టీగా కూడా వస్తాయి అన్నమాట లడ్లు. ముందుగా జల్లిచ్చినటువంటి శనగపిండి తీసుకున్నాము. ఇక్కడ ఒక పావు కేజీ శనగపిండికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సోడా ఉప్పు మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ యాడ్ చేసే పని అయితే జస్ట్ ఒక చిటికెడు అనమాట. వాటర్ని కొద్దిగా పోసుకుంటూ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే జారుగా ఉందో ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ షుగర్ తీసుకోవాలి. పావు కేజీ షుగరు, పావు కేజీ శనగపిండికి పావు కేజీ షుగరు. మీరు ఒకవేళ స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి బూందీ గరిట. ఆ గరిట తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్ని పిండిలో ముంచుకొని పైన బూందీ గరిట మీద వేస్తూ తిప్పుతూ ఉంటే నూనెలో ఆటోమేటిక్గా సన్న పులుకులుగా బూందీ పడిపోతుంది అనమాట. అయితే ఈ బూందీని ఎప్పుడు దేవేసుకోవాలంటే బాణలీలో నుంచి కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువసేపు ఉంచినట్లయితే మనకి క్రిస్పీగా తయారవుతుందనమాట. అప్పుడు అది లడ్డూకి అనేది పనికిరాదు. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం దేవేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం మా మమ్మీ బూందీ అంతటిని కూడా దేవి ఒక గిన్నెలో పెట్టేసింది. నెక్స్ట్ ఇంకా పంచదార పాకం రెడీ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా పంచదార పాకంలో వేసిందనమాట మా మమ్మీ. ఈలోపు మేము జీడిపప్పు కిస్మిస్ని కూడా రెడీ చేసుకున్నాము. నెయ్యిలో వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇక ఇలాచీ పౌడర్ని పంచదార పాకంలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అలాగే తీగ పాకం రావాలి. మరీ ముదురు పాకం వస్తే మనకి లడ్డు అనేది పనికిరాదనమాట, వేస్ట్ అయిపోతుంది. ఇంత కష్టపడి చేసిన ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పక్కన ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనము కొంచెం తీగ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ మనం లైట్గా పాకం స్టార్ట్ అయినప్పుడు చేత్తో ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి చిన్న చాక్లెట్ టైప్లో, క్యాండీ టైప్లో రావాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక మాకైతే తీగపాకం రెడీ అయిపోయింది. ఈలోపు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బూందీలు ఈ పంచదార పాకం మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మీ ఇంట్లో ఏదైనా రోకల బండ లాంటిది కనుక ఉన్నట్లయితే, లేదంటే ఏదైనా ఒక పెద్ద కర్ర లాంటిది ఉంటే దాంతో బూందీని దంచినట్లుగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము ముందుగా నెయ్యిలో వేయించుకున్నటువంటి కిస్మిస్ని, జీడిపప్పుని మొత్తాన్ని కూడా ఈ పాకం బూందీ పాకంలోనే వేసేసి ఒకసారి మా మమ్మీ మెత్తగా తొక్కుడు లడ్డు టైప్లో రావాలని చెప్పేసి దంచుతున్నారు. ఇలా నీట్గా దంచుకుంటే మనకి బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట. అలాగే వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు అనేది చేసుకోవాలి. అలా కాకుండా ఆరిపోయినాక చేసుకుంటే ఉండ అనేది అస్సలు రాదనమాట, బిగుసుకోదు. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని పాలిథీన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్గా. ఆయిల్ అప్లై చేసుకున్నాక కొద్దిగా ఈ బూందీ మొత్తాన్ని కూడా అందులో వేసేసుకొని గట్టిగా తిప్పేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ విధంగా బూందీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇక నేను కూడా ట్రై చేశాను అనమాట. ఈ విధంగా జిల్ కవర్లో వేసి గట్టిగా ప్రెస్ చేసి, నాకు కూడా షేపు ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత బాగా రాలేదు, కానీ మా మమ్మీ అయితే బాగా చేశారనమాట. ఇంకా ఆరిపోయినాక కాసేపటికి ఈ విధంగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. నేనైతే భలే వచ్చినాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా లైక్ చేస్తారు. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.